ఇష్యూ ఇదంతా కూడా ప్రభుత్వ జోక్యం ఎందుకు వచ్చింది? చాలామంది పెద్దలు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇంత చేసినా సరే అటు నిర్మాతలకు కానీ ఇటు కార్మికులకు కానీ ఎంతవరకు న్యాయం జరిగింది? సమ్మె చేసినందుకు ఎంతవరకు న్యాయం జరిగింది? సో ఇలా అనేక విషయాల మీద మనతో మాట్లాడేందుకు నిర్మాత నట్కుమార్ మనతో ఉన్నారు. నట్కుమార్ గారు, మొత్తం టోటల్గా ఇష్యూ అనేది మీరు తెలుసు, మీకు అందరికీ తెలిసిందే. మీరు కూడా సమావేశాల్లో చిరంజీవి గారి దగ్గర సమావేశాలు పాల్గొన్నారు. అంటే ఇన్ని రోజులు సమ్మె చేసిన తర్వాత, కాల్డ్ ఆఫ్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఇప్పుడు చేస్తున్న క్రమంలో ఏంటి, ఎవరికి ఎలా న్యాయం జరిగింది, ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఓవరాల్గా అసలు ఈ సమ్మె ఉపయోగం ఏంటి దీనివల్ల? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గవర్నమెంట్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళాలి? ఓనర్ వెళ్ళడు. మాది లేబర్ కమిషనర్ గారి పరిధిలో లేదు. మాది సినిమా ఇండస్ట్రీది. మా ఇండస్ట్రియల్గా గుర్తించలేదు. మాది సినిమా ఇండస్ట్రీ సపరేట్ జోన్. ఆ సపరేట్ జోన్కి మాకు బాసు ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఒకవేళ అంటే నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మేము సినిమా ఫీల్డ్లోనే పుట్టాం కాబట్టి, సినిమా ఫీల్డ్లోనే పెరుగుతున్నాం కాబట్టి, ఒకవేళ కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి అగాధం వస్తే దానికి ఒక పెద్ద మనుషుల్లాగా మనకు దాసనారాయణ గారు, రామానాయుడు గారు, అప్పట్లో ఉన్న డివిఎస్ రాజు గారు, లేకపోతే పండారు కక్షయ్య గారు, లేకపోతే పెద్దలు అప్పుడున్న పెద్దలు ఎవరెవరు ఉంటే వాళ్ళంతా ఎవరో ఒకరు దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూర్చుండేవారు. ఎందుకంటే ఈజ్ ద బాస్ ఆఫ్ ది ఛాంబర్, అంతే. ఈ బాస్ ఆఫ్ ది ఛాంబర్. మాకు ఇంకెవరో ఛాంబర్ లేదు, మాకు సుప్రీం బాడీది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్కి మాకు అగాధం వచ్చినా, ఎగ్జిబ్యూటర్కి మాకు అగాధం వచ్చినా, కార్మికుడికి మాకు అగాధం వచ్చినా, ఇవన్నీ కూడా మాకు ఛాంబర్. ఓకే, ఛాంబర్లో కూడా ఒక్కొక్క టైంలో యుగోలు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. అది దాసనారాయణ గారు పెద్దలు ఎవరో చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది ఈ సినిమా వాళ్ళే, మా నిర్మాతలే. మా నిర్మాతలు ఎందుకు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, ఎందుకు బాల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెట్టారు అనేది మనకు తెలియదు. ఇది అంటే మేము 2 ముక్కలు అయిపోయాం చెప్పొచ్చు, ముక్కలు అయిపోయామని చెప్పొచ్చు, ఏం బాధలేదు. ఛాంబర్ అంటే ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, కౌన్సిల్ అంటే ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, ఇంతకుముందు సినిమా తీసిన నిర్మాతలను ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు సినిమా తీస్తున్న వాళ్ళే నిర్మాతలు అని వాళ్ళు గుర్తించుకొని ఒక 10 మంది బయటికి వెళ్ళిపోయారు. ఒక 10 మంది బయటికి వెళ్ళిపోయి గిల్ట్ అనే ఒక సంస్థ పెట్టుకున్నారు. దాంట్లోనే వాళ్ళకి 4-5 గొడవలు ఉన్నాయండి, అదేం పెద్ద ఇష్యూ కదా. వాళ్ళతో దాంట్లోనే వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలుసుకుంటారు, ఇలాంటి వస్తువులు అన్నీ కలుసుకుంటారు అవన్నీ. అయితే ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా మీ అందరికీ తెలియాలి, ప్రజలకు కూడా చాలామంది తెలియాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము కాదండి, ఎప్పుడో దాసనారాయణ గారు, రామానాయుడు గారు, పెద్దలు కెఎస్ రామారావు గారు అందరూ కలిపి మెడిక్లెయిమ్ అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే దానికి హెల్త్కి అమౌంట్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు, ఒకవేళ ఎవరైనా డెత్ చనిపోతే వాళ్ళకే కొంత డబ్బు, అలా ఒక దానికంటూ కొంచెం ఫండింగ్ ఏర్పాటు చేసి అప్పుడు దాన్ని పెట్టి ఆ సంస్థల్లో డబ్బులు పెట్టి వాళ్ళకి ఇవ్వడానికి పెట్టారు. దాంట్లోనే స్టార్ట్ అయింది. మేము సినిమా తీయడం, మీరందరూ కలిపి ఆ డబ్బుని మెడిక్లెయిమ్ కింద తీన వాళ్ళు ఎంజాయ్ చేయడం. అంటే ఆ రోజు సినిమా తీసిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు మీరు సినిమా తీస్తున్నారు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మీరు సినిమా తీయరు, మళ్ళీ మీరు కూడా ఆ పొజిషన్లోకి వస్తారు. అంటే మీ కోటేశ్వర్లో మాకు రాదు అనుకోకండి. చాలామంది కోటేశ్వర్లు చూశాను నేను, చాలామంది బిగ్ షాట్లు చూశాను, చాలామంది 15 సంవత్సరాలు ఉంటాం, 20 సంవత్సరాలు ఉంటాం అన్నోళ్ళు కూడా చూశాను నేను. పేర్లు వద్దు, వాళ్ళందరి పరిస్థితులు ఏంటని అర్థం చేసుకోండి. బాగుండాలనే కోరుకుందాం, చక్కగా ఉండాలనే కోరుకుందాం, హిట్లు రావాలనే కోరుకుందాం. కానీ ఒక సంస్థ ఇచ్చినప్పుడు ఆ సంస్థకు మనం ఎంకరేజ్ చేయాలి. పెన్షన్స్ ఇస్తున్నాం, అప్పుడు పెట్టినవే ఆ పెన్షన్స్ అవన్నీ ఇస్తున్నాం ఉన్న ఉద్దేశంతో డబ్బు వెళ్ళిపోతున్నాను. అది ఎవరిది ఏదో కాదు సొమ్ము. మేము టీవీ యాడ్స్ ఉన్నాయి కదా, ఆ డబ్బు వస్తుంది, ఆ డబ్బు వెళ్ళిపోతుందని వెళ్ళిపోతే ఆ టీవీ యాడ్స్ పట్టుకొని పోయారు. గిల్ట్ వెళ్ళిపోయి ఆ గిల్ట్ అనే పెట్టుకొని ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు దాని మీద సంపాదించుకున్నాం. అది ఏం చేశారో వాళ్ళకే తెలియదు ఇప్పుడు. కానీ మాకు ఏమీ రూపాయి ఇవ్వకపోయినా మాకున్న వచ్చిన వడ్డీలు, ఇప్పుడు వచ్చిన మెంబర్షిప్తో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అన్ని చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ విధంగా అగాధం సృష్టించి జరిగింది. ఓకే, పెద్దవాళ్ళుగా వాళ్ళనే మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే సంస్థ గొప్పది, పోస్ట్ గొప్పది కాదు.
మనిషి ఇప్పుడు నేను మనిషి ఉన్నా, నేను ఈరోజు ఉండొచ్చు, కానీ ఆ సంస్థ అనేది శాశ్వతం. మీరు రేపు ఉండొచ్చు, ఆ సంస్థ అనేది శాశ్వతం, ఛాంబర్ అనేది శాశ్వతం, కౌన్సిల్ అనేది శాశ్వతం. మళ్ళీ మీరు వచ్చారు, మళ్ళీ బంద్ ఇప్పుడు 3 నెలలు మాట్లాడుకొని ఎవరికి తెలియదు బంద్ అన్నారు, వాళ్ళు బంద్ అన్నారు, మీరు కూడా బంద్ అన్నారు. ఆఖరికి అగాధం, చాలా పెద్ద అగాధంలోకి వెళ్ళిపోయి 18 రోజులు వచ్చింది. ఈ 18 రోజుల్లో మీరు 5% అన్న రూపాయి ఇవ్వడానికి లేదు, మీరు మమ్మల్ని దోచుకుంటున్నారని వీళ్ళన్నారు, మమ్మల్ని శుభ్రంగా మా కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళన్నారు. కార్మికుల కోసం మేమేమన్నా ఉంటే చిన్న నిర్మాతలు ఇబ్బంది పడొద్దు, కార్మికులు ఇబ్బంది పడొద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. షూటింగ్స్ నష్టపోతే రేపు రాబోయే మొత్తం టోటల్గా సినిమాలన్నీ కూడా రిలీజులు కానీ అన్నీ ఇబ్బందులు పడతాం, కానీ కార్మికుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు, చిన్న సినిమా నిర్మాత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పాం. ఇదంతా అయిపోయింది. చిరంజీవి గారి దగ్గరికి మేము వెళ్ళా. చిరంజీవి గారి దగ్గరికి ఈ పెద్దలందరూ వెళ్ళారు. వెళ్ళి మొత్తం వివరించారు ఎందుకు జరిగింది ఏంటి, మొత్తం ఎందుకు ఆగిపోయాయి షూటింగ్లు అని చెప్పి, వెళ్ళిన వాళ్ళు దిల్ రాజు గారు, వెళ్ళిన వాళ్ళు సి కళ్యాణ్ గారు, వెళ్ళిన వాళ్ళు సుప్రియ గారు, అన్నపూర్ణ స్టూడియో అధినేత సుప్రియ గారు, మళ్ళీ అలాగే జెమినీ టీవీ అధినేత కిరణ్ గారు, ఆనంద్ శ్రీనివాస్ అధినేత కూడా కిరణ్ గారు, అలాగే కొంతమంది మైత్రి రవి గారు, వంశీ గారు, పెద్దలు అందరూ ఇప్పుడు ఏదైతే గిల్ట్ అన్నామో గిల్ట్ పెద్దలు అందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని అడగలేదు, ఆయన మీరు అది కాదు, మీరు పెద్ద మనిషిగా నేను ఉంటాను అని ఆయన చెప్పలేదు. కానీ ఈ పెద్ద మనుషులంతా వెళ్ళి, అన్నయ్య ఇలాగ అగాధం వచ్చింది, ఈ విధంగా వచ్చింది, మీరే మాకు పెద్ద దిక్కు అని రోడ్ నెంబర్ 25కి వెళ్ళింది ఎవరు వెళ్ళి ఆయన చెప్తే ఆయన ఏమన్నాడు, టేక్ అవుట్ టైం, మీరు ఛాంబర్ అంటూ ఉంది, ఆ ఛాంబర్లోని మీరు కూర్చొని మాట్లాడుకొని ఆల్మోస్ట్ మీరు సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అక్కడ కార్మికులను చూడండి, అందరినీ చూడండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన చాలా చాలా క్లియర్గా చెప్పాడు, ఛాంబర్లో మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే నేను మాట్లాడతాను అన్నాడు. ఎందుకంటే ఇక్కడ నాకు షూటింగ్ ఉందని చెప్పాడు. అయిపోయింది. అక్కడి నుంచి అది అయిపోయిందంటప్పటికి మళ్ళా మేము మొత్తం మా చిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా మాకు ఏమన్నారు, అది కాదు మీరు అన్నయ్యని ఒకసారి కలుద్దాము, అన్నయ్యని కూడా కలాలి, అన్నయ్యతో కూడా మాట్లాడాలి, ఎందుకంటే మా కష్టాలు కూడా చెప్పాలి. లాస్ట్ టైం 2018, 2022 కూడా వైలేషన్ చేశారు, ఇవి మొత్తం టోటల్గా వైలేషన్ చేశారు కాబట్టి కలవాలి అన్నారు. అన్నయ్యని కలవాలంటే అన్నయ్యకి మెసేజ్ పెట్టాను నేను, అన్నయ్య మిమ్మల్ని అందరం చిన్నోళ్ళు ఒకసారి బాధ చెప్పుకుంటూ ఉంటున్నారు, వాళ్ళ కష్టం కూడా చెప్తే పెద్దవాళ్ళందరూ మాట కూడా విన్నారు కదా, మా మాట కూడా వినండి అన్న అంటే అన్నారు. రైట్ టైం నేనే కాల్ చేస్తాను కుమార్, రైట్ టైము నేను మీతో స్పీక్ టు యూ, అంటే మీకు మంచి సమయంలో వచ్చి మీకు ఫోన్ చేస్తాను, మీరు వచ్చి కలుద్దురు కానీ అన్నాడు. అయిపోయింది. ఫెడరేషన్ వాళ్ళు కూడా అడిగారు, ఫెడరేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి సార్ మీ కాడికి వస్తాం సార్, మీరు ఏం చెప్తే అది వింటాం సార్. ఇది చిరంజీవి గారు రోడ్డు నెంబర్ 25కి అడుగెట్టింది వాళ్ళు మేము అందరం, ఆయన కాదు, ఆయన్ని మొత్తం తీసుకొచ్చి కూర్చోబెట్టి పాపం ఆయన టైంని వేస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళం మేము అందరం, ఈ యూనియన్లు అవ్వచ్చు అన్నీ అవ్వచ్చు. ఆయన ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, సినిమా షూటింగ్లు అవ్వాలి, కార్మికులు బాగుండాలి, నిర్మాతలు బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అలాంటిది అందరం కలిపి వెళ్ళాం. ఆయన మాకుతో 2 గంటలు స్పెండ్ చేసి ప్రతి దానికి నిర్మాతకి ఏమి ఇబ్బంది వస్తుంది, చిన్న నిర్మాతకి ఎంత, పెద్ద నిర్మాతకి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం, కార్మికుల నుంచి ఎక్కడ ఇబ్బంది వస్తుంది, కార్మికులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ స్టేజ్లో ఆగిపోయింది, ఎక్కడ యూగోలు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ వీళ్ళు మొత్తం టోటల్గా ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయిపోయింది. తర్వాత మరుసటి రోజు నేను అన్నయ్య మాకు చెప్పాము ఏంటంటే, నేను షార్ట్లీ అందరికీ న్యాయం చేసేటట్టు అందరికీ న్యాయం జరిగే విధంగానే మాట్లాడతాను అన్నారు. తర్వాత ఈ యూనియన్ వాళ్ళని పిలిచారు. 72 మంది యూనియన్ నాయకులు వెళ్ళారండి. అందరికీ అరేంజ్ చేసి దగ్గరుండి టిఫిన్స్ అరేంజ్ చేసి కూర్చోబెట్టి 2 గంటలు విడివిడిగా మాట్లాడి ప్రతి ఒక్కరిది ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి ఒక్కరిది రాసుకొని ప్రతి ఒక్క యూనియన్ ఏంటి మీది, పక్క రాష్ట్రాలు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, అంతా కూడా ఒక 2.5 గంటలు కూర్చొని మాట్లాడి మొత్తం సర్కస్ చేసి అవన్నీ కూర్చొని అనిల్ గారితో, వాళ్ళతో, బమిరాజ్ గారితో మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత మీకు అందరికీ నేను ఉన్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి మళ్ళా ఆయన అందరికీ సింగిల్గా ఫోటోలు ఇచ్చి అన్నీ కూడా చెప్పి చెప్పి అందరూ వచ్చారు. అయిపోయింది. మరుసటి రోజు వీళ్ళు మొత్తం టోటల్గా నిరసన కార్యక్రమం జనరల్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళాను, సర్వసభ సమావేశం కూడా నేను వెళ్ళి నేను అక్కడ కూడా అదే చెప్పాను, పెద్ద నిర్మాత బాగుండాలి, చిన్న నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి, మీకు అన్ని న్యాయం అయ్యేదాకా మేము అండగా ఉంటాం.
నా అండ కాదు, చిరంజీవి గారు కూడా మీకు అండగా ఉంటారు. మీరు ఆ రోజు కూడా మీరు చూస్తుంటారు కదా, చిరంజీవి గారి దగ్గర ఆయన అందరివాడు, అందరికీ న్యాయం చేస్తాడని చెప్పాం. అయిపోయింది. మంగళవారం నాడు దిల్ రాజు గారు, మళ్ళా కిరణ్ గారు, మళ్ళా సుప్రియ గారు ముగ్గురు వెళ్ళారు. ఒక బుక్ కట్టుకుని వెళ్ళారు. గబ బుక్ కొట్టుకెళ్తే చిరంజీవి గారు మనతో చెప్పారు, ఇదిగో వీళ్ళది చిన్నవాళ్ళది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్నవాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళ క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు, ఇగో ఈ కష్టాలు ఉన్నారు, వాళ్ళది ఒక ప్రాబ్లం, పెద్దవాళ్ళది ఈ ప్రాబ్లం, కార్మికులది ఈ ప్రాబ్లం. ఇవన్నీ మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో వయా మీడియా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఇటు కార్మికుడికి ఇబ్బంది కలగకుండా, చిన్న సినిమా నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, మోస్ట్లీ 10 సార్లు చిన్న సినిమా నిర్మాతకి ఇబ్బంది కలగకుండా, పెద్దవాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఫైటర్స్ని అందరినీ డ్యాన్సర్స్ని ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసి మ్యాక్సిమం 2 డేస్లో ఫినిష్ అయ్యేటట్టు చూడండి అని చెప్పి దిల్ రాజు గారు పంపించారు. ఇది నేనేమి చెప్పిన మాట కాదు, చిరంజీవి గారు నాకు చెప్పిన మాట కాదు. ఇది దిల్ రాజు గారే ఛాంబర్కి వచ్చి చిరంజీవి గారు చెప్పారు అని అప్పటికప్పుడు యూనియన్ నాయకులు పిలిచి వీళ్ళ ముగ్గురు కూర్చున్నారు. ఎవరు? భరతభూషణ్ గారు, దాము గారు, దిల్ రాజు గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజు గారు ముగ్గురు కూర్చొని మొత్తం టోటల్గా ఒక 5% నుంచి ఒక పర్సంటేజ్ చాలా పర్సెంట్కి వెళ్ళిపోయారు. 5 అని చెప్పి 15 రోజులు కూర్చోబెట్టి 5% నుండి ఒక పర్సెంటేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు 99 కాల్ సీట్ వాళ్ళు ఒప్పుకొని అన్నారు, వీళ్ళు ఏదో మాకు కావాలన్నారు, ఏదో డిస్కషన్లో రేపు మార్నింగ్ మీకు మీటింగ్ మీద చెప్తాను అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఈలోగా నైట్లో కొంతమంది నిర్మాతలు వెళ్ళి సీఎం గారికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. సీఎం గారికి ఏంటంటే రాంగ్ ఫీడ్బ్యాకో లేకపోతే ఇంకోటో ఏదో జరిగింది, ఇక్కడ కార్మికులు దోచుకుంటున్నారు, కొంతమంది కార్మికులు యూనియన్ల పేర్లు పెట్టి దోచుకుంటున్నారు, ఏదో అక్కడ కొంచెం ఫీడ్బ్యాక్ రాంగ్ వెళ్ళింది ఉండొచ్చు. ఇక్కడ మొత్తం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేస్తుంది, మా బొంబాయి నుంచి రావాలి, వాళ్ళు ఎవరు రావట్లేదు, మొత్తం టోటల్గా డబ్బులు ఎప్పుడైతే తీసేసుకుంటున్నారో వాళ్ళంతా దోచుకుంటున్నప్పుడు మొత్తం వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఎప్పుడైతే సీఎం గారు ఇమీడియట్లీ వెరీ సీరియస్గా తీసుకుందని ఇమీడియట్లీ కమిషనర్ కూడా, లేబర్ కమిషనర్ గారికి కూడా చెప్పి, అలాగే సిపి గారికి అందరికీ చెప్పి ఇమీడియట్లీ దాన్ని రెక్టిఫై చేయండి, ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు, వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం ఉంది, కార్మికులకి ఏం ప్రాబ్లం ఉంది, నిర్మాతలకు ఏం ప్రాబ్లం ఉంది అనేది చేశారు. ఒక సిపి గారు పిలిపించారు, ఎందుకు మీటింగ్ పెట్టారు ఏంటి, అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, అసలు ఏంటి అని పిలిస్తే అమిరాజు గారు సురేష్ అని ఆయన వెళ్ళారు. ఆయన చెప్పారు నవ్వుతూనే, మీరు కూర్చొని చిరంజీవి గారు ఉన్నారు కదా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన పెద్ద మనిషిగా ఉన్నారు కదా, ఏంటని నవ్వుతూ మీరంతా మొత్తం ఎంతమంది యూనియన్స్ ఉన్నాయో చూసుకొని షార్ట్లీ సెటిల్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ బయట ధర్నాలు అవన్నీ కరెక్ట్ కాదు, అందుకే షూటింగ్ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి, నేను ఛాంబర్కి కూడా నేను మాట్లాడుతానని సిపి గారు చెప్పడం జరిగింది. ఇది నాకు అమిరాజు గారు చెప్పడమే, అంటే వాళ్ళు ఇల్లు ఏం మాట్లాడారో అని చెప్పారు. స్వామిగౌడ్ గారు చెప్పారు, అందరితోనే మాట్లాడుతాను, యూనియన్లతో మాట్లాడుతున్నాను, అటు మాట్లాడుతున్నాను, భరతభూషణ్ గారితో మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ నేను ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, లేబర్ కమిషనర్ గారు నిన్న సెటిల్ చేయడం అనేది చాలా శుభపరిణామం. లేబర్ కమిషనర్ గారు కూర్చోబెట్టి ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడడం తప్పులేదు. ఇక్కడ ఎలా సెటిల్మెంట్ అయింది, ఎక్కువైందా అని తప్పులేదు. కానీ వెళ్ళిన పెద్ద మనుషులు భరతభూషణ్ గారు, దిల్ రాజు గారు, సుప్రియ గారు, అటుగా అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు, మీకు అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయనని ఇండస్ట్రీ పెద్దగా మా చిరంజీవి గారు పెద్ద ఆయన, మనం వెళ్ళాం, మనం మాట్లాడాం, మనం చెప్పాం, మనకందరికీ కూడా మంచి జరగాలని కోరుకున్నాడు, మంచి జరగాలని దేవుని ప్రార్థించి మన అందరం బాగుండాలని కోరుకుని అందరూ కళాలను కోరుకొని మన అందరికీ చెప్పి పంపించిన వ్యక్తి గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు ఫోన్ మాట్లాడి మీరు ఆయనకు ముందు జరిగిన విషయం అంతా పెద్ద ఆయనకి ఎందుకు మీరు చెప్పలేదు, మీరు చెప్పి లేబర్ కమిషనర్ గారికి ఎందుకు మాట్లాడించలేదు అనేది నా పాయింట్, వెరీ నా పాయింట్. రెండోది, మనం లేబర్ కమిషనర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తాం, 100% ధన్యవాదాలు చెప్పాల్సింది నేను చెప్పాను కూడా. కానీ చిరంజీవి గారు కూడా దాంట్లో మనందరం వెళ్ళి చిరంజీవి గారి దగ్గర ఉన్నాము. చిరంజీవి గారి వల్ల ఆదివారం నాడు ఆయన ఫాస్ట్, మన ఎవరికాలు ఊర్లో వెళ్ళిపోతే ఆయన ఆదివారం నాడు ఫాస్ట్ చేయబట్టి 3 రోజుల్లో అయింది కదా. సండే నైట్ స్టార్ట్ చేస్తే మంగళవారం కల్లా ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు కదా. ఆ ఫుల్ స్టాప్తోనే కదా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఒక మెట్టి దిగడానికైనా మేము మెట్టి ఎక్కడానికైనా వచ్చారు కదా. మరి ఆయన పేరు ఎత్తడానికి కూడా మీకు ఇష్టం లేకపోయిందంటే, ఇష్టం లేకపోయిందా, మర్చిపోయారా, కావాలని చేశారా, లేకపోతే క్రెడిట్ మీద అనుకున్నారా? సీఎం గారిది క్రెడిట్ 100%. సీఎం గారిని గౌరవిస్తాం, సీఎం గారు చెప్పింది వింటాం. కానీ మన సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద ఆయన ఉన్నాడుగా,
మన సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఉన్నారుగా, మన సినిమా ఇండస్ట్రీకి మనం అందరం కలిపి వెళ్ళాంగా, మన అందరం కలిపి మాట్లాడేటప్పుడు మన బాధ చెప్పాంగా, మన కష్టం చెప్పాంగా, మన ప్రాబ్లం, మన కష్టం వచ్చింది, ఆ కష్టానికి ఆదుకున్నాడు, ఆ కష్టానికి మన దగ్గర ఉన్నాడు, కష్టానికి నీడగా ఉన్నాడు. సుఖంలోకి వచ్చాం, సంతోషం అయినప్పుడు ఆ సంతోషం ఆయనతో పంచుకోవాలా లేదా? ఆయనతో పంచుకొని మీడియా ముందు పంచుకుని మీడియా ముందు ఒక్క మాట థ్యాంక్స్ చెప్పాలా లేదా? ఇది దిల్ రాజు గారి విద్యుత్కి వదిలేస్తున్నా. సుప్రియ గారికి, దిల్ రాజు గారికి నేను అదే చెప్తున్నా. అక్కడ ఉన్న ఎస్కే అన్న ఆయనకి చిరంజీవి గారే నా బాస్ అంటాడు, చిరంజీవి గారు నా ప్రాణం అంటాడు, చిరంజీవి గారు లేనిదే నేను లేను అంటాడు. మరి అనిల్ గారు, మరి అమిరాజ్ గారు, మరి అన్నీ ఒక్కసారి మనం ఆ ఒక్క విషయాన్ని కష్టాల్లో ఉండేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం, సంతోషం ఆయన దగ్గర పంచుకోలేమా అని అడుగుతున్నా. ఇది కరెక్టా కాదా? ఎందుకంటే ఇండస్ట్రీకి మనం పిలిచాం, ఆయన అసలు దీంట్లో వద్దన్నాడు. వద్దు అంటే అన్నయ్య మీరు ఆ రోజు మీరు ఏ రోజైతే మీరు టికెట్ రేట్లు రాకుండా 5 రూపాయలు 35 రూపాయలు పెట్టి నరకం చూపిస్తున్న రోజుల్లో, కష్టాలున్న రోజుల్లో RRR సినిమా రిలీజ్ చేయాలా వద్దా, చేస్తే ఎంత నష్టపోతామన్న పరిస్థితుల్లో మీరు ఒక అడుగు కిందకి దిగి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎంత కష్టపడ్డారో తెలుసు. అంత కష్టమైంది అయినా జీవో తీసుకొని వచ్చారు, చాలా ఇండస్ట్రీ నిలబెట్టారు. ఎంత మీకు అవమానపడినా కూడా మీరు మా కోసం నిలబడ్డారు, ఇండస్ట్రీ కోసం. ఈ ఒక్కసారి మీరు అడుగెడితే మా కోసం మీ సెటిల్మెంట్ అవుద్దంటే అప్పుడు ఆయన దానికి అందరికి ఒప్పుకొని ఫస్ట్ అప్పటికి కూడా ఛాంబర్ డిసిషన్ తీసుకొనియండి, ఆగి మీరు అవ్వకపోతే చేస్తాను అని చెప్పాడు. పిలిచాడు, అన్నీ కూడా దిల్ రాజు గారికి అప్పచెప్పాడు, సుప్రియ గారికి అప్పచెప్పాడు, అలాగే కిరణ్ గారికి అప్పచెప్పాడు. ఆయనకి ఇచ్చింది మీరేంటి? ఆయన బర్త్డే గిఫ్ట్గా 100% అనుకున్నాం, దేవుడి దేవాల అనుకున్న ప్రకారం అయిపోయింది. కార్మికులు కూడా ఎక్కడా కూడా అందరూ కూడా కార్మికులు, నాయకులు వాళ్ళతో ఉండకపోవచ్చు, కార్మికులు అందరూ చిరంజీవి గారిని గుర్తుపెట్టుకునే ఉంటారు. ఎందుకంటే నాతో చాలామంది మాట్లాడారు, అతని నుంచి అందరూ మాట్లాడారు, నాయకులు మాట్లాడారు, ప్రొడ్యూసర్లు మాట్లాడారు. అందరూ చిరంజీవి గారి వల్లే ఇది ఇంత ఫాస్ట్గా జరిగింది, రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు చనువు ఉండబట్టే అయ్యిందని చెప్పారు. కానీ ఎవరు కూడా ఏం చెప్పలేదు. నేను అవ్వలేదు నేను అనట్లే, కానీ మనంతరం మనమే మన ఇండస్ట్రీని చిన్న చూపు చూసుకోవడం ఎంతదాకా కరెక్టు? మన ఇండస్ట్రీలో మనం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడం మన తప్పు. అంటే ఒక ఇంటి గుట్టు వీధిని పడినట్టు అనే ఫీలింగ్ చాలామంది, అంటే ఆఫ్ ద రికార్డ్లో చాలామంది చెప్తున్నారు, బయటకు మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే సమ్మె ఆగిపోవడం అనేది అందరూ కోరుకున్నారు. బట్ అంటే ఇన్ని 18 రోజుల తర్వాత ఈ సమ్మె కాల్డ్ ఆఫ్ అయింది. అల్టిమేట్గా సెటిల్మెంట్ అనేది ఇరు వర్గాలకి ఎలా జరిగింది? ఈ అగ్రిమెంట్స్ అనేవి ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో మీరేమంటారు దాని గురించి? ఎవరోకి వెళ్ళలేదు, ఎవరు వాడలేదు, అందరికీ టైం వేస్ట్ అయింది. గవర్నమెంట్ గెలిచింది అంటే గవర్నమెంట్ సక్సెస్ అయ్యింది. దాంట్లో మొత్తం టోటల్గా ఏదైతే ఉందో షూటింగ్లు ఆగిపోయి, సార్ మా వల్ల కావట్లేదు, మేము అయిపోయాం, మేము ఇంక సినిమాలు తీయలేమనేసి పెద్ద నిర్మాతలు ఎవరైతే వెళ్ళి ప్రాధాయపడ్డారో మన రేవంత్ రెడ్డి గారి దగ్గర, మరి కార్మికులు అందరూ పడ్డారో సినిమాలు స్టార్ట్ చేయడానికి ఇమ్మీడియట్లీ ఆయన చొరవ తీసుకొని సినిమాని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయించారు. దాంట్లో అందరం సక్సెస్ అయ్యాం. కనుక ఎవరు గెలిచారు ఎవరు గెలలేదని త్వరలోనే తెలుస్తుంది. ఇంకా ఏం పూర్తిగా రాలేదు బయటికి. అవి వచ్చిన మట్టుకైతే నిర్మాతలు ఓడారు, కార్మికులు గెలిచారని నేను అనుకుంటున్నా. కార్మికులు కొంతమంది ఏమంటారంటే మేము ఓడాము, వాళ్ళు గెలిచారు, మమ్మల్ని ముంచేశారు ఈ నాయకులని వాళ్ళు అంటున్నారు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది త్వరలోనే బయటపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మేము నష్టపోయాం పూర్తిగా అని వాళ్ళు అంటున్నారు, మొత్తం మమ్మల్ని ముంచేశారు వీళ్ళు, మొత్తం ఈ గిల్ట్ నిర్మాతలు అందరూ మమ్మల్ని ముంచేశారని చెప్పి నిర్మాతలు అంటున్నారు. కనుక ఏది అనేది షార్ట్లీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా పూర్తి వివరాలు రాలేదు. అంటే లేబర్ కమిషనర్ గారు నిన్న మాట్లాడిన మాటల్లో ఇది ఇలా 9-9 కాల్ షీట్ అన్నారు. వాళ్ళు 99 కాల్ షీట్లో వాళ్ళు ఏమంటారు, 99 కాల్ షీట్ అంటే మా ఇంటికాడ బయలుదేరి నుంచి మళ్ళీ మా ఇంటికాడకు వచ్చిన దాకా 99 లేబర్ యాక్ట్ ప్రకారం మళ్ళీ మా ఇంటికాడ గమ్యం చేరిన దాకా 99 కాల్ షీట్ అంటారు. అది 100% పనికిరాదు. ఎందుకంటే 6 o'clock బయలుదేరుతారు, మళ్ళీ 11 o'clock ఉంటారు, అటు 1.5 కాల్ షీటే పడుతుంది. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇక పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు కదా. కనుక అందుకే అంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనుకుంటే ఎవరో గెలలేదు ఎవరో వాడలేదు. కనుక ఏది ఏమైనా సినిమా షూటింగ్లు అవ్వాలని కోరుకున్నాం, సినిమా షూటింగ్లు అవుతున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే మనం గుర్తించుకోకపోవడం అనేది బాధ, మన ఇంట్లో వాళ్ళే మనం మాట్లాడుకోకపోవడం అనేది బాధ. ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో వాళ్ళకి మన ఫోన్ కలిపి మనం ఇవ్వడం, పెద్దవాళ్ళకి ఫోన్ కలిపి ఇవ్వడం బెటరు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని గౌరవించుకోవాలి. మా నాయకుడు ఉన్నాడండి, మా సార్ ఉన్నారండి, మా బాస్ ఉన్నారండి, ఇదిగోండి ఒక్కసారి అయిపోయింది కదండి, మొత్తం ఫినిష్ అయిందండి, నేను ఒక మాట మాట్లాడిచ్చి ఉంటే సంతోషపడేవాళ్ళం కదా.
మనం కష్టాలు ఉన్నప్పుడు తిరిగాం వాళ్ళ చుట్టూ, కష్టాలు ఉన్నప్పుడు మొత్తం టోటల్ లైన్ కట్టాం, కష్టాలు ఉన్నప్పుడు బతిమలాడుకున్నాం. కష్టంలో ఎలాగున్నామో సుఖం వచ్చేటప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అనిల్కి నేను గుర్తు చేసిన తర్వాత అనిల్కి గుర్తొచ్చింది. మళ్ళీ ఒక వీడియో వదిలేడు తర్వాత గుర్తు అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలి, ఈ గుండెల్లో ఉండాలి గుర్తు. అందుకే నేను చూసిన వెంటనే నేను వీడియో వదిలాను. ఇది ఎవరిది కాదు. ఆదివారం నాడు ఆయన స్టార్ట్ చేస్తే మంగళవారం నాడు ఫినిష్ చేసి అందరికీ చెప్పి దిల్ రాజు గారికి వాళ్ళు సుప్రియ గారికి చెప్పి ఇది మీరు కరెక్ట్ కాదు, ముందు ఇమీడియట్లీ సాల్వ్ చేయండి అని చెప్పి పంపించాడు. అదే చెప్తారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు. మాట మంచిది ఇది. అంటే ఎండ్ ఆఫ్ ది డే షూటింగ్ అవ్వడం అనేది సంతోషం. ఇప్పుడు కమిటీలో కూర్చొని అన్నీ మాట్లాడుకోండి. ఇది కూడా ఆయన కూడా అదే కదా చెప్పారు. ఇప్పుడు కమిటీలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది ప్రక్రియ. రాత్రి ఏం అవ్వదు. ఇవన్నీ మాట్లాడుకోవాలి. కానీ షూటింగ్ ఆగకూడదు. 18 రోజులు షూటింగ్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. అందుకే రేవంత్ రెడ్డి గారు చెప్పిన, చిరంజీవి గారు చెప్పిన, మేము అందరూ చెప్పిన సంతోషం ఏంటంటే గంగాధర్ గారు చాలా చాలా తెలివిగా లేబర్ యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ ప్రకారం సెట్ చేసి కరెక్ట్గా చేశారు. కనుక కొన్ని నిర్మాతలకి చాలా బర్డెన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చిన్న సినిమా నిర్మాతలకు బర్డెన్ అవుతుంది ఇప్పుడు. అంటే మీరు ప్రధానంగా అంటే ఈ 1.5 కాల్ షీట్లు ఇవన్నీ కూడా మీకు వర్తించదు అని చెప్పేసి చెప్పారు. బట్ ఏ విషయంలో మీకు బర్డెన్ అయ్యే అవకాశం ఉంది? అంటే 15% పాత అగ్రిమెంట్ ఎలాగుందో దాన్నే రిలేషన్ చేస్తానన్నారు. అది బాగానే ఉంది. అంటే అది ఓకే. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే 1.5 కాల్ సీట్, ఆదివారం కూడా మాకు 1 కాల్ సీట్, వాళ్ళకి 1.5 కాల్ సీట్ అన్నారు. అది కూడా ఓకే. అలాగే చిన్న సినిమా నిర్మాతలకు వాళ్ళు ఫస్ట్ నుంచి పాపం చెప్తున్నారు, కార్మికులంతా కూడా చిన్న సినిమా ఇది ఫుల్ సపోర్ట్ చేస్తామంటున్నారు. అయితే వాళ్ళక మనక ఇద్దరికే కూడా చక్కగా జరిగే విధంగా ఉండాలి. అది ఏ విధంగా అనేది పూర్తిగా డీటెయిల్స్ ఇంకా మనకు కూడా ఆ కాపీ రాలేదు. కాపీ చేతికి వస్తే మనం ఏమైనా చెప్పొచ్చు. ఇక్కడ నా బాధల్లా ఇప్పుడు మీకు చెప్పడానికి బాధల్లా అంటే మన కుటుంబ పెద్దను మనం మర్చిపోయామే అన్న బాధ తప్ప నాకు ఇంకొకటి లేదు. అంటే కుటుంబ పెద్దను తర్వాత అందరూ మాట్లాడి ఉండొచ్చు, తర్వాత ఏమి ఉండొచ్చు, తర్వాత ఎలాగ బర్త్డే చెప్పుండొచ్చు, ఇవన్నీ చెప్పుండొచ్చు. అక్కడ కూర్చున్నప్పుడు మనం మర్చిపోతే మన తండ్రిని తల్లిని మర్చిపోయినట్టే కదా అనేది నా బాధ. అంతగా ఇంకేం కాదు. సో ఇది చెప్తున్నారు నటికుమార్. ఖచ్చితంగా ఈ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి తాముగా చిరంజీవి దగ్గరకు వెళ్ళి ఆయన్ని ఇలాంటి ఒక ఇబ్బంది వచ్చింది సాల్వ్ చేయండి అంటే ఆయన తన టైంను కేటాయించి ఎంతో ఈ అన్ని వర్గాలని పిలిపించి మాట్లాడి సమస్యలు తెలుసుకున్న క్రమంలో లాస్ట్లో ఈ సమస్య సాల్వ్ అయ్యే క్రమంలో ఆయన గుర్తుంచుకుపోవడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా చిరంజీవి యొక్క ఇనిషియేటివ్ అనేది ఈ సమ్మెని చివరాఖరికి ప్రభుత్వం విజయంగా భావించినప్పటికీ కూడా తొలుత మెగాస్టార్ చిరంజీవియే తమ సమయాన్ని కేటాయించి ఈ సాల్వ్ చేసే దిశగా కూడా కృషి చేశారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ఏబియన్.